కేంద్రం చొరవ తీసుకుంటలేదు. ఎటు ఎంతసేపు ఉన్న మావోయిస్టులను అంతం చేస్తామనే ఉద్దేశంతో కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేం మాట్లాడారు? ఈరోజు దేశవ్యాప్తంగా మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మానవ హరణాన్ని ఆపాలని ఇలా అన్ని పౌర సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది మావోయిస్టులకు ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాదు, ఇది మొత్తం దేశ ప్రజలకు సంబంధించిన సమస్య. ఇలా పౌర సమాజం అంతా కూడా దేశంలో శాంతి నెలకొనాలి. మీరు ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళని, ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని మేము తుదముట్టిస్తామంటే సమస్యలు లేకుండా చేయండి. ఇప్పుడు అమిత్ షా గారు 26 మార్చి అని పెట్టింది. 26 మార్చి వరకు పేదరికం తొలగిస్తామని డెడ్ లైన్ పెట్టలేదు. 26 మార్చి వరకు నిరుద్యోగం తొలగిస్తామని డెడ్ లైన్ పెట్టలేదు. 26 మార్చి వరకు పేద ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని డెడ్ లైన్ పెట్టలేదు. కానీ పేద ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ప్రజల్ని తుదముట్టమిస్తామనడం అనేటువంటిది ఇలా ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చర్చలు జరపనియండి. చర్చలో ఉండేటువంటి ఎజెండాను ఇలా మావోయిస్టులు చాలా స్పష్టంగా ప్రకటించి ఉన్నారు. మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ చర్చల ఎజెండాను నిర్ణయించడానికి మాకు ఒక నెల గడువు ఇవ్వండి. మమ్మల్ని కనీసం ఎక్కడ కూడా తిరగనివ్వకుండా పూర్తిగా సైన్యం అంతా కూడా దిగ్బంధనం చేస్తూ ఉన్నారు. ఒక నెలపాటు విరామం ఇస్తే మేము చాలా స్పష్టంగా మీరు ఏ విషయాలు చర్చలో పెట్టినా చర్చలకు స్వీకరిస్తామని ఇలా స్పష్టంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ దేశంలో ఎవ్వరు కూడా బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ శక్తులు ఉండకూడదు. ఒకవేళ మావోయిస్టులు పోతే అర్బన్ మావోయిస్టులు ఉండకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము పూర్తిగా నిరసిస్తూ ఉన్నాం. వెంటనే చర్చలకు ముందుకు రావాలని డిమాండ్ చేస్తాం. అంటే గతంలో జరిగినటువంటి బలగాలకు, పోలీసులకు, మావోయిస్టులకు కావచ్చు జరిగిన దాంట్లో చాలామంది సామాన్యులని, పోలీసులను కూడా మావోయిస్టులు మట్టుబెట్టారు, చంపారు. మరి అప్పుడు కూడా వాళ్ళే కూడా ప్రాణాలు అప్పుడు ఎందుకు రాలేదు ఈ ప్రజా సంఘాలు అని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తున్నారు. దాని పట్ల మీ ప్రశ్న సమాధానం ఏంటి సార్? మావోయిస్టులు ఈ దేశంలో సాయుధ పోరాటం ద్వారా, ప్రజాయుద్ధం ద్వారా మాత్రమే ఈ దేశంలో శాంతి నెలకొంటుందనేటువంటి నమ్మకంతో వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధములో అనేక మంది గిరిజనులు, ఆదివాసీలను పూర్తిగా వాళ్ళని చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, 20-25 మంది ఒక ఎన్కౌంటర్ జరిగితే 20 మంది ఆదివాసీలే చనిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మధ్య భారతంలో ఈ ఖనిజాలని లూటీ చేయడానికి, ఆదాని అంబానీకి అప్పచెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నిలపాలంటా ఉన్నాం. ఎవ్వరు కూడా అటు పోలీసులు చావకుండా, ఇటు మనుషులు చావకుండా ఒక శాంతి మార్గం ఇవాళ రావాల్సినటువంటి అవసరం ఉందని ఇవాళ పౌర సమాజం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇది మావోయిస్టులకు, ప్రభుత్వానికి సమస్య కాదు, ఇది మొత్తం దేశ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. దేశంలో సమస్యలు పోవాలని పోరాడుతున్నటువంటి వాళ్ళ సమస్య. కాబట్టి ఈ చర్చల కోసం ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేయాలి. గతంలో అనేక చర్చలు జరిగినాయి, ఇదేమో కొత్తగా వచ్చినటువంటి కాదు. మావోయిస్టులు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము చర్చలకు వస్తామని. మీకెందుకు, చర్చలకు రండి. చర్చల్లో వాళ్ళు పెడుతున్నటువంటి వాదాలని ఓడించి అది తప్పని నిరూపించండి. అంతేగాని మీరు ఏకపక్షంగా ఇలా కాల్పులు జరుపుతూ కర్రెగుట్టలో 26,000 మంది సైన్యాన్ని పెట్టారు. అక్కడనేమో మన టూరిస్టులు పోతే వాళ్ళని చంపితే అక్కడ 10 మంది కూడా లేరు. కాబట్టి ఈ సైన్యాన్ని ఉపసంహరించి మొదలు భారత ప్రజల్ని కాపాడండి అని మేము డిమాండ్ చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.